అంటే జగన్ గారి మీద చాలా వరకు ఆర్థిక నేరస్తులని చెప్పి కేసులు ఇప్పటి వరకు చాలా ఉన్నాయి కదా సార్. దాని గురించి చర్చించడానికి వెళ్ళారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అవి ఈనాటి కేసులు కాదు. ఉమ్, అవి గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందే సిబిఐ వారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ కేసులను కొన్ని అభియోగాలు చేస్తూ సిబిఐ కోర్టు ముందు కూడా రావటం జరిగింది. అవి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా విచారణ జరగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొంత డిలే అవుతాయి. ఇప్పుడైతే సిబిఐ కోర్టు కూడా ఒక దృక్పథం తీసుకున్నారు. ఈ శీఘ్రగతిన ఈ పరిష్కారం చేయాల్సిందే, విచారణ జరగాల్సిందే అని ఒక నిర్ణయానికి వచ్చినారు. నిర్ణయానికి వచ్చి జరుగుతున్నది న్యాయ విచారణ జ్యుడిషియల్ రివ్యూ జరిగేటప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రమేయం అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన గతంలో ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు. చాలా కాంట్రవర్షియల్ బిల్లులన్నీ వచ్చినప్పుడు కూడా 4-5 కాంట్రవర్షియల్ బిల్లులో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ పార్లమెంట్ నాయకులు మేము అడగకపోని ఎన్డీఏకే మద్దతు చేస్తామని చెప్పారు కదా. దాంట్లో బహిరంగంగానే చెప్పినారు, ఓపెన్ గానే చెప్పినారు. కాబట్టి ఆ సమస్యను మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఈ కేసులు అనేవి ఇక్కడ కోర్టులో ఉన్నాయి, సిబిఐ కోర్టులో విచారణ జరగాల. అవి ముందే ఫైల్ అయినాయి, ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఫైల్ అయినాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత విచారణలో జాప్యం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా పురోగతి ఉంటుంది అనుకుంటాను ఆ కేసులు విచారణ జరిగేదానికి. సార్, ఇక్కడ మోదీ గారు కొంచెం తెలివిగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చా? ఒక పక్క జగన్ గారిని, అలాగే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని. అది తెలివిగా నేను అనుకోండి, దానికి లేదు అవసరం ఉందా అని కాదు. ఇంతకు ముందు ఎన్నికల ముందు వాళ్ళు బీజేపీ వైఎస్ఆర్సిపి వర్సెస్ ఎన్డీఏ కూటమి అయింది కదా. అక్కడ తెలివిగా వ్యవహారం ఏముంది? కాకపోతే మేము మాకున్న సభ్యులను మద్దతు తెలుపుతాము అని చెప్పి వైఎస్ఆర్సిపి ప్రకటించినారు పార్లమెంట్ నాయకులు. ఇప్పుడైతే యాజ్ ఆన్ టుడే అయితే కొందరు రిటైర్ అయినారు కదా, 9 మంది 10 మంది అనుకుంటా బహుశా రిటైర్ అయినారు. కాబట్టి స్ట్రెంగ్త్ తగ్గింది, ఎన్డీఏ స్ట్రెంగ్త్. మళ్ళీ ఈ ఎన్నికల్లో సర్దుబాటు అవుతుంది అనుకోండి. అది కొంత ఒక మంత్, 1 మాసము 2 మాసాల్లో సర్దుబాటు అవుతుంది. అయినా కానీ రాజ్యసభలో కొన్ని బిల్లులు కావాల్సిన దానికి వాళ్ళు కొందరు మద్దతు అవసరం ఉంది. అందువల్ల వాళ్ళు బేషరతుగా మద్దతు ఇచ్చినప్పుడు ఎవరైనా తీసుకుంటారు కదా, వద్దని ఎవరు అనరు కదా. సార్, అలాగే మాజీ మంత్రి బొత్స గారి మీద కూడా సిబిఐ విచారణ చేయబట్టబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కొన్ని అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు కూడా తెలుస్తుంది. 2024-25కు సంబంధించి ఆయన ముందస్తుగానే కొన్ని అక్రమాలు చేశారని చెప్పేసి అంటున్నారు. జరగచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన విద్యాశాఖ మంత్రి. అవును సార్. విద్యాశాఖ మంత్రిగా కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుండొచ్చు. విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా జరిగిండొచ్చు. జరిగింటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కాబట్టి, ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి వాళ్ళు విచారణ చేయవచ్చు. వాళ్ళ సిఐడి విభాగమైన విచారణ చేయొచ్చు. సిఐడి చేయకుండా మరి సిబిఐకి ఎందుకు అడగరు కదా. సిఐడి వాళ్ళు చేయొచ్చు. ఎక్కడైనా ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినారు, దాదాపు 1 మాసం అవుతుంది. ఈ మాసంలో ఫైళ్లలో ఏదైనా అక్రమాలు జరిగినాయని అనుమానాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే సిఐడి వేయచ్చు, సిఐడి విచారణ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పటి వరకు కూడా బొత్స గారు బీజేపీకి మారిపోతున్నారు, ఆయన త్వరలో పార్టీ చేంజ్ అవబోతున్నారు అనే వార్త కూడా వచ్చింది. అంటే ఇలాంటి తరుణంలోనే అంటే ఈ విచారణ పేరుతో బొత్స గారిని భయపెట్టేస్తుంది అనుకోవచ్చా ఎన్డీఏ కూటమి? అట్లా ఎందుకు భయపెట్టచ్చు నేను అనుకోవాలా? ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ఇక్కడ ప్రభుత్వం ఉంది, కానీ బీజేపీ ప్రమేయం తక్కువ కదా. సీట్లు ఇచ్చింది తక్కువ ఇచ్చినారు, పేరైతే ఎన్డీఏనే. అక్కడ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి సిఐడి ఎంక్వైరీ వేయటంలో పెద్ద బెదిరింపులు కానీ ఆస్కారం లేదు. వేయచ్చు, వేసి విచారణ జరిగినప్పుడు తర్వాత ఆయన గురించి ఆయన ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీలోకి పోవడానికే
ఆలోచన చేస్తున్నారు. ఈ ఈ షేడ్ విభాగానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది. ఓకే సార్, ఇక్కడ పేర్ని నాని గారి గురించి మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పారంటే వైఎస్ఆర్సిపి పార్టీ వల్ల ప్రజలు లబ్ధి పొందారు, కానీ ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అందుకే ఓడిపోయారు అని చెప్పేసి ఆయన అన్నారు. సో దాని గురించి అంటే ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది అనేది కదా ఆయన చెప్పుకుంటాండి. అది ప్రభుత్వానికి రెవెన్యూ ఎట్లొస్తుందో ఆయన ఆలోచన చేసుకోవాల్సింది ఉంటుంది. రెవెన్యూ అనేది ఎక్కడి నుంచో ఓ నోట్లు ముద్రణ చేస్తారేనో, లేకుంటే కేంద్రం ఏదో మూటలు కట్టి ఇస్తాదేనో లేదు. రెవెన్యూ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం పన్నుల ద్వారా చెల్లించిన ఆదాయమే. అంటే వారి వారి వస్తువులు కొన్నప్పుడు కానీ, స్టేట్ జిఎస్టీ రూపంలో కానీ, సెంట్రల్ జిఎస్టీ కడతారు, కస్టమ్స్ డ్యూటీ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టింటారు అక్కడ ప్రజానీకం. అది ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్ జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి పోతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా వస్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా. అంటే అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చెల్లించిన పన్నులు కూడా ఉంటాయి. కేంద్రంకి పోయి కేంద్రం నుంచి వీళ్ళకి వాటా వస్తుంది. స్టేట్ జిఎస్టీ అయితే రాష్ట్రానికి వస్తుంది. అంటే మొత్తం రెవెన్యూ ఏదైతే ఉండదో, నేను 3 సంవత్సరాల కిందటి రెవెన్యూ చెప్తున్నాను, 10,000 కోట్లు ఏదైతే అది ఉండదో, జీత భత్యాలకు పెన్షన్స్ కు 40% పోతుంది అనుకోండి. 40% పోతే మిగతాదైతే డబ్బు అక్కడ ఖర్చు పెడతారు. సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, ఏ కార్యక్రమానికి డబ్బు ఖర్చు పెట్టినా కానీ అది ప్రజలు కట్టిన పన్నే కదా, ఇదేం సొంతం నుంచి ఇవ్వలేదు కదా. ప్రభుత్వం నుంచి లబ్ధి చెందుతా అంటే ప్రభుత్వం కస్టోడియనే కానీ ప్రభుత్వం సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ముకు కస్టోడియన్ ప్రభుత్వం. కొంత సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టచ్చు, కానీ అంతేగాని అది వైఎస్ఆర్సిపి పార్టీ డబ్బు కాదు కదా అంట. అది ప్రజల సొమ్ము, ప్రజలకు ఇస్తున్నారు. అందులో కస్టోడియన్ గా మాత్రమే ప్రభుత్వం ఉంటది. ఇప్పుడు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు చేపట్టిండొచ్చు, నవరత్నాలని. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కొన్ని సూపర్ 6 అని పెట్టారు కదా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇస్తారు. అవి ప్రజలు తిని ఓట్లు ఎందుకే లేరో ఓడిపోయినారు అని అంటే వాళ్ళ విమర్శన చేసుకోవాల్సిందే. కానీ ఎందుకు మనం ప్రజలు తిరస్కరించినారు అని అంటే మరి పరిపాలన నచ్చకపోయి, ప్రజలతో సంబంధాలు ఉండాలి కదా. ఏదో సంక్షేమ కార్యక్రమంలో డబ్బులు ఇచ్చినామని మాకు ఓట్లు వేస్తారని కూర్చుంటే ఎవరికి కనపడకుండా బంగారు మెడలో కూర్చుంటే ఎవరు ప్రజలకు అనుసంధానం కావాలా, ప్రజలకు సమస్యలు ఏమిటో పరిష్కారం చేయాలా, ఇవన్నీ ఉండాల్సిందే కదా. ఉంటేనే ప్రజలు ఓట్లేస్తారు, రెండో మరో పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొస్తారు. అంతేగాని ఈ ఖర్చు పెట్టిన డబ్బు మాది మాది అనడం కానీ, మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వేస్తే వాళ్ళు ఓట్లు వేయడం లేదు అనేది అది వారి అజ్ఞానానికి పరాకష్ట అవుతుంది. ఎందుకంటే ఈ ఆదాయం అనేది ప్రజల నుంచి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి వస్తుంది. అందువల్ల వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టేటప్పుడు పెత్తనం చేయడమే కదా. ఈడ పెత్తనం చేసి నాకు ఓటు లేదంటే అదిట్టయితుంది, అది ప్రశ్నార్థకమైన ప్రశ్న. అంటే అవగాహన లోపము అంటారు దాన్ని. అంటే ఆయన చెప్పే విధానం చూస్తుంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు అనిపించింది. అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారము. అంటే ఆయన కూడా అంటే జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినారో ఇంకొకరి మీద మాట్లాడినారో, మేము ప్రజలకు డబ్బు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, నేను ఇన్ని కార్యక్రమాలు చేసి పెట్టాను, అవాతాతలు ఏమైనారు అని చెప్పాను అన్నారు. అంటే అది అవగాహన లోపమే. ఎందుకంటే వారి డబ్బు వారి ఖర్చు పెట్టి మనం కస్టోడియన్గా ఉండి పరిపాలన సాగించే వాళ్ళు ప్రజారంజకంగా చేసుకుని మళ్ళీ ప్రభుత్వానికి రావాలి. కానీ మేము డబ్బు ఖర్చు పెట్టినాం కదా మీరు ఓటు వేయలేదు అనడం మాత్రం తప్పు అంటాను. అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడి పేరు నాని మాట్లాడాను. ఓకే, అంటే ఇలా మీరేమంటారు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని ప్రజలకి నాయకులకి మధ్యలో వాలంటీర్ వ్యవస్థని ఒకటి తీసుకొచ్చారు. సో అది ఒక రకంగా ఆ వాలంటీర్ వ్యవస్థ చాలా చక్కగా పనిచేసిందని చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. ఆ వాలంటీర్ వ్యవస్థ దెబ్బ కొట్టిందా?
అంటే వాలంటీర్ వ్యవస్థకు సంబంధం ఏముంది? ఉమ్. వాలంటీర్ వ్యవస్థ ఏ సమస్య ఈ వచ్చినా వైఎస్ఆర్సీపీ ఓటమికి వాలంటీర్లు కారణం అవుతారని నేను అనుకోవటం లేదు. ఉమ్, వాళ్ళు గ్రామంలోనే ఉంటున్నారు, స్థానికమైన వారిని ఎంపిక చేశారు. వాళ్ళకి ఇస్తున్నది కూడా కన్సాలిడేటెడ్ పేనే కానీ శాలరీ కాదు. ఉమ్, కన్సాలిడేటెడ్ పే ఇచ్చినప్పుడు మండల కార్యాలయంలో ఏవైనా పనులు ఉన్నప్పుడు, లేకుంటే వారికి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన సహాయ కార్యక్రమాలను ప్రజలు అందజేసేదానికి ఉమ్, ఒక వ్యవస్థను పెట్టుకున్నది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఉమ్, ఆ వ్యవస్థను వాళ్ళు అంతవరకే కార్యక్రమాలు అందించే వరకే పనిచేస్తారు కానీ అంతకు మించి రాజకీయాలు చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాలు చేస్తేనే గ్రామంలో అంటానే వైఎస్ఆర్సీపీ ఉంటుంది, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, లేదంటే జనసేన వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి ఈ గ్రామ ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ రాజకీయం చేస్తే కనుక ఇబ్బంది పడతారు. ఉమ్, ఇబ్బంది పడి కంప్లైంట్లు, అలిగేషన్స్ రకరకాలవి వస్తుంటాయి. అందువల్ల వారు కూడా తల్లో నాలుగు మాదిరి నలుగురితో కలిసిమెలిసి తిరగాల్సింది ఉంటుంది. కాబట్టి బహిరంగంగా బాహటంగా రాజకీయ ప్రమేయాలు ఉండవు. వాళ్ళు కేవలము ఎంఆర్ఓ ఆఫీస్కు గ్రామానికి అనుసంధానకర్తగా ఉమ్, ప్రభుత్వం ఇచ్చే సహాయ కార్యక్రమాలు వాళ్ళకి అందజేసే విధంగానే ఉంటుంది ఆ వ్యవస్థ. అందులో పనిచేసిన వాళ్ళు కూడా మెజారిటీగా అట్లా ఆ విధంగానే పనిచేస్తూ వచ్చినారు. కాకపోతే ప్రశ్న ఏమిటంటే ఆ వాలంటీర్ వ్యవస్థను ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేదా అనేది ప్రశ్న. అవును. ఈ ప్రశ్నకు సమాధానం అది ప్రభుత్వం చెప్పాల్సింది. ఎందుకంటే మొన్న పెన్షన్లు అనుకుంటా పంచింది. అవును. పెన్షన్లు పంచినప్పుడు గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారానే పెన్షన్లు పంపించారు. ప్రజా నాయకులు, శాసనసభ్యులు అందరూ పాల్గొని పంచినారు. ఉమ్, అంటే వాలంటీర్లు లేకపోయినా కానీ గ్రామంలో పెన్షన్